కూలి పని చేసినాండి. మా మా పేపర్లు మాకు వచ్చినాయి, మా భూమి మాకు వచ్చినాయి, మా తోటలు కూడా మాకు వచ్చినాయి. గంగమ్మ నవ్వింది. గత ఏడాది కూలిగా ఉన్న గంగమ్మ ఈ ఏడాది తన జీడి తోటలకి యజమాని అయ్యింది. ఈ ఇంటిని కూడా త్వరలోనే పూర్తి చేసి అందరినీ పిలిచి భోజనాలు కూడా పెడతానంటుంది. అసలు గంగమ్మ జీవితంలో ఏం జరిగింది? గంగమ్మది ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రావికమత మండలంలోని రొచ్చుపనుకు అనే గిరిజన గ్రామం. ఇంటి నిర్మాణం కోసం వడ్డీ వ్యాపారం చేసే షావుకార్ల వద్ద 2019లో ఆమె 2 లక్షలు అప్పు చేశారు. దానికి గాను గంగమ్మకు ఉన్న 2 ఎకరాల భూమిని తనఖా పెట్టుకుని ఆ పట్టాను, పాస్ పుస్తకాలను షావుకార్లు తీసుకున్నారు. దాంతో జీవనోపాధి కోసం తన తోటల్లోనే గంగమ్మ కూలీ పని చేయాల్సి వచ్చింది. ఏటా కొంత అప్పు కట్టేస్తున్నా వడ్డీ పేరుతో ఆ అప్పు పెరుగుతోందే కానీ తగ్గలేదు. ఈ విషయంపై 2023 మేలో బీబీసీ తెలుగు ప్రత్యేక కథనం ప్రసారం చేసింది. బీబీసీ కథనంతో అధికారులు స్పందించారు. గంగమ్మతో పాటు రొచ్చుపనుకు, తాటిపత్రి, రాయపాడు, పెద్దగరువు గ్రామాల్లోని గంగమ్మ పరిస్థితినే ఎదుర్కొంటున్న అనేక మంది గిరిజనులకు వారి పట్టాలను షావుకార్ల నుంచి వెనక్కి ఇప్పించారు. దాంతో గత ఏడాది తమ పొలాల్లోనే కూలీలుగా పనిచేసిన వీరంతా ఇప్పుడు యజమానులుగా మారి తమ తోటలను సాగు చేసుకున్నారు. మా పేపర్లు మాకు వచ్చినాయి, మా భూమి మాకు వచ్చినాయి, మా తోటలు కూడా మాకు వచ్చినాయి. అందుకే ఇప్పుడు యజమాని నేను చేశానండి. ఈ సంవత్సరం మా తోటలు మేమే యజమాని నేను చేశానండి. నేను చేశాను. ఇంతకుముందు కూలిగా పనిచేసేవాడిని, ఇప్పుడు ఇంక యజమాని నేను చేసుకుంటున్నా. గంగమ్మతో పాటు తమ భూముల పట్టాలు తిరిగి వచ్చిన వారు బీబీసీతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఎందుకు అక్కడ ఇలా తిప్పాలి కానీ 50,000 అడిగితేమో పట్ట చేస్తామ్మా, పట్ట నంబరు నేను రాసుకొని నీకు డబ్బులు ఇస్తానమ్మా, అంతే పట్ట నంబర్ రాసుకొని డబ్బులు ఇస్తారు కదా, పట్టుకు వెళ్తాడు మా ఆయన. అటు వెళ్తే అన్నాడు పట్టకుండా నేను తీసుకున్నాడండి. ఇంకా అలా వదిలేసాము అతను కాదు. నేను అప్పు తీరితే నేను పట్ట ఇస్తానని అనేసి అలా ఉంచేసాను. మొన్న బాబు వచ్చి ఆ పట్ట పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు నీ పట్ట వచ్చింది. షావుకార్లు, వడ్డీ వ్యాపారులు గిరిజనులను మోసం చేస్తున్న ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఉన్నాయని రైతు సంఘాలు అంటున్నాయి. ప్రతి చోట వాళ్ళకి అడ్వాన్స్గా అప్పులు ఇవ్వడము, ఆ అప్పుల పేరుతో దొంగ లెక్కలు రాయడము, ఆ పంట ఫలసాయాన్ని పట్టుకుపోవడం అనేది శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి మనకి కాకినాడ జిల్లా వరకు ఉన్న అన్ని ఆదివాసీ గ్రామాల్లో మనం చూడొచ్చు. సో కాబట్టి ఇది స్టేట్ వైడ్గా ఉన్నటువంటి ఇష్యూ. అయితే ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అధ్యయనం చేయలేదు. జీడి తోటల పెంపకం కోసం షావుకార్ల వద్ద అప్పులు చేసి మోసపోతున్నామని గిరిజనులు చెప్పారు. డలారీల్లోని తుప్పల కోసమని అప్పు తెచ్చుకునే వాళ్ళమండి. అప్పు తెచ్చుకొని ఆ అప్పు ఒక 1,00,000 రూపాయలు కానీ, ఒక 50,000 కానీ అప్పు తెచ్చుకునేవాళ్ళమి. అప్పు తెచ్చుకొని మా ఇంటి కుటుంబం అంతా కూడా కష్టపడి ఎంతో చెమటూర్తి ఒక 20 కట్టలు రాని, 30 కట్టలు రాని డలారీలకి ఇచ్చేవాళ్ళమండి. డలారీలకి ఇస్తే లాస్ట్కి ఈ వడ్డీ ఎంత తీరిందో, మరి అసలు తీరిందో, వడ్డీ తీరిందో మాకు ఏది చెప్పేవాళ్ళు కాదు. చెప్పకుండా అమ్మ బాబు మీరు లెక్కలు చూడండి, మరి రేట్ ఎంత అన్నా సరే మాకు రేటు చెప్పేవాళ్ళు కాదమ్మా. రేటు చెప్పేవాళ్ళు కాదు, మాకు వడ్డీ కూడా పూర్తి తీరేది కాదు. బీబీసీ కథనం తర్వాత ఈ 4 గ్రామాల్లోని 94 కుటుంబాల గిరిజనులు ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడి అధికారుల సాయంతో తమ తోటలను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ వాళ్ళు వచ్చారు వైజాగ్ నుంచి. వాళ్ళ తరపున న్యూస్ చూసి ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి, సార్ వాళ్ళు వచ్చి మాకు అందులో ఉన్న పాస్ పుస్తకాలు మాకు ఇప్పించారండి. ఇప్పించిన తర్వాత అందులో పాస్ పుస్తకాలు ఇప్పించిన తర్వాత ఆ భూమిని మేము సాగు చేసుకుంటున్నామండి. గత సంవత్సరంలో ఒక 30,000 దాకా పోగొట్టుకున్నాను సార్ నేనైతే నా సొంతానికైతే. ఈ సంవత్సరం అలాగా మొత్తం వచ్చాయండి, ఒక 50,000 దాకా వచ్చాయండి. బీబీసీ కథనం తర్వాత అధిక వడ్డీలతో అప్పుల పాలైన గ్రామాల్లో పరిస్థితి ఎలా మారిందో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు అజయ్ కుమార్ వివరించారు. 94 కుటుంబాలకి 1 మంత్లో 30 రోజుల్లో 76 లక్షల పైగా ఆదాయం వచ్చింది. 76 లక్షలు. కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరికి తక్కువ ఉండొచ్చు, కానీ సగటున 80,000 రూపాయల ఆదాయం వచ్చింది. అయితే దీన్ని అంతటినీ ప్రపంచం ముందుకు తీసుకొని వచ్చి గత సంవత్సరం జూన్ నెలలో ఏ విధంగా వీళ్ళు వడ్డీ వ్యాపారస్తుల కబందాస్తాల్లో చిక్కుకొని నష్టపోతున్నారు అన్నదానికి బీబీసీ తెలుగు విభాగం విశాఖపట్నం నుంచి వచ్చి దీన్ని బయట ప్రపంచానికి చూపించింది.
ఆ కారణంగా 110 ఎకరాల జీడి మామిడి తోటలు ఈ సంవత్సరం తిరిగి దాని ఒరిజినల్ యజమానుల చేతికి వచ్చాయి. బీబీసీ ఈ ప్రాంతంలో వడ్డీ వ్యాపారం చేసే సంజీవరావును కలిసే ప్రయత్నం చేసింది. ఏడాది క్రితం వరకు ఇక్కడ ఒక కిరాణా దుకాణం ఉండేది. అందులో ఉన్న షావుకారు స్థానిక గిరిజనులకి అప్పులు ఇచ్చి వారి జీడి తోటలను రాయించుకున్నారు. ఇదంతా బీబీసీలో కథనం ప్రసారం అయింది. దాంతో గిరిజనులకి తిరిగి వారి పత్రాలను అప్పగించారు. అలా మొదలైన ఆ కథ ఇప్పుడు మొత్తం 110 ఎకరాల వరకు తిరిగి గిరిజనులు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారండి. వాళ్ళు న్యాయంగా ఇస్తే తీసుకుంటామండి, లేకపోతే ఇంక చేసేదే ఉందండి. ఎంతమంది తీసుకున్నారు? రైతులు అందరూ తీసుకున్నారండి. మేము అప్పులు చేసి సాగుకారుల దగ్గర అప్పులు చేసి తెచ్చిపెట్టాం. ఇప్పుడు నాన్న సంకలం నాకుతున్నాయి. ఇప్పుడు మరి షాప్ ఎత్తేసారన్నట్టున్నారు. అక్కడ తీసుకోమన్నారు, తీసాను. షాప్ తీసారా? స్థలం వాళ్ళే తీసేమన్నారు, తీసాను. మరి ఇప్పుడు మళ్ళీ తర్వాత వెళ్ళి అడిగారా మీరేమన్నా? నేను ఎవరు అడగలేదండి. అయితే ఎవరు అడగలేదు. మరి మీరు మీ సొంత డబ్బు ఇస్తారా, లేకపోతే మీకు ఎవరైనా ఇచ్చి ఇలాగ ఈ వ్యాపారం చేయండి? మేము కమిషన్దారులు అండి మధ్యలో. ఇప్పుడు అప్పులు తీర్చడానికి ఏం చేయాలనేసి నాకు బుర్ర పాడైపోయాడు. ఎటు పోలేదు. మీరు పత్రాలు ఇచ్చారా మరి? పత్రాలు అయితే పట్టుకెళ్ళిపోనండి. మరొకరు వచ్చిన రోజు మీరు రాలేదు. ఆ రోజు ఆ రోజు అక్కడ ఎంతమందికి ఇచ్చారు? అలాగా 8 మంది 9 మందికి ఇప్పించారండి. ఇంకా మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా? మా దగ్గర లేవండి. మళ్లీ షావుకార్లు గిరిజనుల నుంచి తోటలను తీసుకునే ప్రయత్నం చేస్తే వారికి ప్రభుత్వం నుంచి రక్షణ ఉంటుందా అని బీబీసీ అధికారులను ప్రశ్నించింది. బీబీసీలో వచ్చిన కథనంతో గిరిజనులకు అధిక వడ్డీల పేరుతో జరుగుతున్న మోసాల గురించి తెలిసిందని రెవెన్యూ, పోలీసు విభాగాలు స్పందించి వ్యాపారుల వద్ద నుంచి పత్రాలను గిరిజనులకు ఇప్పించామని రావికమతం మండలం తహసీల్దార్ ఎస్ రమణారావు బీబీసీతో చెప్పారు. ఇక నుంచి షావుకార్లు గిరిజనుల తోటల్లోకి వెళ్లినా వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, షావుకార్ల వద్ద అగ్రిమెంట్లు ఉంటే కోర్టులలో పరిష్కరించుకోవచ్చని ఆయన చెప్పారు.